హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి. ఈరోజైతే మరి మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే హోమ్ మేడ్ సోప్ అండి. అది ముల్తాని మట్టి అలాగే అలోవెరా జెల్ తోటి మనము ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ సోప్ని ఎలా రెడీ చేసుకోవాలనేది అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సోపు వాడడం వలన అయితే మన ముఖం మీద మొటిమల వల్ల వచ్చిన మచ్చలు ఉంటాయి కదండి, ఆ నల్ల మచ్చలు అయితే నీట్గా రిమూవ్ అవుతాయండి. రెగ్యులర్గా వాడామంటే అంత బాగుంటుంది. దానికోసం అయితే ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదండి. తక్కువ ఖర్చులోనే మనము ఇంట్లోనే హోమ్ మేడ్ సోపులను అయితే చేసుకోవచ్చండి. దానికోసము పియర్ సోప్ తీసుకున్నానండి. ఇదైతే అందరికీ అవైలబులే ఉంటుంది. పియర్ సోప్ బదులు మీరు సోప్ బేస్లు కూడా దొరుకుతూ ఉంటాయండి మార్కెట్లో, అవి కూడా తెచ్చుకోవచ్చు. అలాగే అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నానండి. ఈ విటమిన్ క్యాప్సుల్ యూజ్ చేస్తున్నాను. అలాగే గ్లిజరిన్ అండి. వీటినైతే నేను అవి ఎప్పుడు వేసుకోవాలని అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ముందైతే నేనైతే పియర్ సోప్ని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. దీన్ని తురుముకోవచ్చండి, లేదంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే మనకు ఆ పీసెస్ లాగా చేసుకోవడం వలన, చిన్న పీసెస్ లాగా చేసుకోవడం వలన నాకు తొందరగా మెల్ట్ అయిపోతుందండి. అందుకనే వీటినైతే ఇలా చేసుకుంటున్నాను. ఈ పియర్ సోప్లో అయితే కొంచెం అయితే గ్లిజరిన్ అయితే ఎక్కువనే ఉంటుందండి. మామూలుగా మనం సోప్ బేస్లు బయట తెచ్చుకుంటూ ఉంటాం కదా, వాటిలలో అయితే కొంచెం తక్కువ ఉంటుంది. అందుకనే ఇందులో అయితే నేనైతే కొంచెమే యూజ్ చేస్తున్నానండి. ఈ సోపులు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనము ఒక 1 మంత్ వరకు అయితే నిల్వ ఉంటాయండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఇప్పుడైతే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మీకు ఎన్ని సోపులు కావాలన్న దాన్ని బట్టి అయితే సోప్ బేస్ని అయితే కట్ చేసేసుకోండి. నాకు ఇప్పుడు ఒక సోపు కట్ చేసుకున్నాను కదా, దానికైతే నాకు 3 సోపులు అయితే వస్తాయండి. మనకి ఇంకొంచెం ఎక్కువగా లిక్విడ్ అంటే మనము ముల్తాని మట్టి కొంచెం ఎక్కువ వేసుకొని, అలాగే అలోవెరా జెల్ కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే మనకు ఒక 6 సోపుల వరకు అయితే వస్తాయండి. నేను తీసుకున్న క్వాంటిటీ అయితే ఇంతే అండి. దానికోసం అయితే నేను అలోవెరా జెల్ ఉంటుంది కదా, జెల్ కూడా వేసుకోవచ్చండి ఉంటే మాత్రము. నేను డైరెక్ట్గా అయితే నాకు చెట్టు ఉందండి ఇంట్లోనే, దాని నుండి నేను ఇలా కొంచెం లేతగా ఉన్న ఆకునైతే తీసుకొచ్చానండి. మరీ ముదిరింది అయితే కాదు. దాని నుండి అయితే మనకి ఇలా అనగానే ఆ గుజ్జంతా ఇలా వచ్చేస్తూ ఉంటుంది. మరి గడ్డలుగా అయితే ఉండదు. ఇది లేత ఆకు నుంచి తీసుకొచ్చాను కదా ఈ అలోవెరాని, లేతగా ఉందండి. అదైతే ముదిరింది అయితే కాదు. అందుకని మనకి లిక్విడ్ లాగా వచ్చేస్తుందండి. మరి అంత గడ్డలు అయితే ఉండదు. దాన్ని కొంచెం ఇలా మనం ఒకసారి నీట్గా బ్లెండ్ చేసుకున్నామంటే అది ఆ ఉండల్లాగా ఉన్నది కూడా మొత్తము కరిగిపోతుంది. ఒక్కోసారి అయితే మనకి కొంచెం గడ్డల్లాగా ఎక్కువ గడ్డలు ఉంది అని అనుకుంటే మాత్రం మనం డైరెక్ట్గా దాన్ని మనము మిక్సీకి వేసుకొని కూడా వాడుకోవచ్చు. అదంతా అంత అవసరం లేదండి. మిక్సీకి వేసుకున్నంత అయితే కరగనట్టుగా అయితే ఏమీ లేదు. నేను అలోవెరాని అయితే అలా తీసుకున్నాను. ఇప్పుడు ముల్తాని మట్టి 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. అలాగే గ్లిజరిన్ అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను. మనకు ఆల్రెడీ పియర్ సోప్లో గ్లిజరిన్ అయితే ఉంటుందండి, కాకపోతే నేను కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం మెల్ట్ అంటే కొంచెం లిక్విడ్ లాగా చేసుకోవాలండి. మరి అంత గట్టిగా అయితే ఉండకూడదు. దానికోసం అయితే నేను రోజ్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను. రోజ్ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ నీట్గా కలిపేసేసుకోండి. ఆ స్మెల్ బాగుంటుంది. అలాగే ఇలా అయితే మొత్తం మెల్ట్ అయ్యేటట్టయితే కలిపేసేసుకోండి. మనకు కొంచెం అది అలోవెరా జెల్ ఉంది కదండి, అలోవెరాది వేసాను కదా నేను, ఆ గుజ్జు అనేది దాంట్లో కొంచెం ఉండల్లాగా ఉంది. మరి అంత స్మూత్గా అయితే రాలేదు. కొంచెం అక్కడక్కడ ఉంటుంది, ఏం పర్లేదండి అలా ఉన్నా కానీ. మరి మొత్తం స్మూత్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను లేతదే తీసుకున్నాను, అందుకనే చెప్తున్నాను. అది గడ్డలాగా ఉంది కానీ అనుకోవద్దు. మనకు అది సోప్ మధ్యలో వచ్చినా కానీ పర్లేదు. మన స్కిన్ అనేది ఇంకా స్మూత్గా ఉంటుంది అలోవెరా జెల్ యూజ్ చేయడం వల్ల. ఇప్పుడైతే ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. మనము దీన్ని ఇలా రెడీ చేసి పెట్టుకొని ఫస్టే పెట్టుకున్నామంటే మనము సోప్ చేసుకునేటప్పుడు ఈజీగా అవుతుందండి. అందులో వేసుకోవడానికి మళ్ళీ అప్పుడే చేసుకుంటూ ఉండాలంటే కొంచెము మనకు అది గడ్డగట్టిపోతుంది. అందుకనే ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒక 5 మినిట్స్లో పని అయిపోతుందండి. ఇదంతే. ఇప్పుడు ఇది మెల్ట్ చేసుకుందామండి. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నెలో, ఇది డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో చేసుకోవాలండి. ఎప్పుడే కానీ డైరెక్ట్గా అయితే చేసుకోకూడదు. మనకి ఆ సోప్ అనేది బాడిపోతూ ఉంటుంది డైరెక్ట్గా పెట్టుకున్నామంటే. అందుకనే ఒక బౌల్లో అయితే నీళ్ళు పోసుకున్నాను. అది కొంచెము బాయిల్ అవ్వాలండి వాటర్ అంతా. ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం గిన్నెలో కట్ చేసి పెట్టుకున్నాం కదా సోప్ ముక్కలన్నీ, వాటినైతే ఇలా దాని మీద పెట్టగానే మనకు ఒక 2 మినిట్స్లో కరిగిపోతుందండి. మనం ఇంకా తురుముకున్నామంటే చిన్న చిన్నగా అది ఇంకా తొందరగా కరిగిపోతుందండి. నేను చిన్న చిన్న పీసుల్లాగా చేసుకున్నాను కదా, కొంచెం టైం పట్టింది. అది కొంచెం మెల్ట్ అవ్వగానే అందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ముల్తాని మట్టి, అలాగే అలోవెరా వేసుకున్నాను కదండి, అలోవెరా గుజ్జు కూడా వేసుకున్నాను కదా, గ్లిజరిన్ అవన్నీ కలిపేసేసుకొని పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఆ లిక్విడ్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను. చూసారు కదా, ఫుల్గా మెల్ట్ అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు
ఈ విటమిన్ క్యాప్సిల్ ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. నేనైతే ఒకటి వేస్తున్నానండి. మామూలుగా అయితే మీకు ఇంకెక్కువ సోపులు చేసుకుంటే మాత్రం ఇంకా 2, 3 అయితే వేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ విటమిన్ క్యాప్సిల్ వేసుకోవడం వలన మన స్కిన్ అనేది స్మూత్గా మృదువుగా ఉంటుందండి. ఇది రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చండి, చాలా మంచిది. ఈ సోప్ బేస్లు ఎప్పుడే కానీ మనం తీసుకునేటప్పుడు కొంచెం గ్లిజరిన్ ఉన్న సోపులను తీసుకుంటే మనకి సోపులు అనేటివి చాలా గట్టిగా వస్తాయండి మనం చేసుకునేటప్పుడు. ఇలా మొత్తం కలబెట్టుకున్న తర్వాత అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సోప్ మౌల్డ్స్ ఉంటాయి కదండి, వాటిలలో వేసుకుందాము. లేదంటే ఇంట్లో చిన్న చిన్న కటోరలు ఉంటాయి కదండి, మనకి ఐస్ క్రీమ్ కటోరలు వస్తూ ఉంటాయి. అలాగే మనకి జ్యూసెస్ కూడా చిన్న చిన్నవి వస్తూ ఉంటున్నాయి ఈ మధ్య అయితే. ఆ వీటిలలో కూడా పోసి పెట్టుకోవచ్చండి. ముందుగా కొంచెము ఆయిల్ వేసేసి ఆ తర్వాత వాటిని అలా పోసామంటే మనకి ఉంటుంది. నేనైతే నా దగ్గర అయితే ఇది సోప్ మౌల్డ్ అయితే ఉందండి, దాంట్లో వేసుకుంటున్నాను. లేని వాళ్ళైతే అలా చేసుకోండి. అది కూడా నేను ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను కమింగ్ అప్ వీడియోలో. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ట్యాప్ చేసేసుకోండి. ఏమన్నా గాలి ఉన్నా కానీ అది బయటకు వచ్చేసి నీట్గా వస్తుంది. ఆ దాన్ని ఒక 1 అవర్ లేదంటే 2 అవర్స్ వరకు అయితే అట్లానే వదిలేసేయండి. మధ్యలో అయితే మనము స్కిన్ అంతా నీట్గా మృదువుగా రావాలంటే, మన స్కిన్ అదే మన ఫేస్ గ్లోగా ఉండాలంటే జ్యూసులు తాగుతూ ఉండండి. నేను ఇప్పుడు చూపించింది కూడా అదేనండి. బీట్రూట్, క్యారెట్, అలాగే ఆపిల్ జ్యూస్ ఉంటుంది కదండి. అప్పుడప్పుడు మధ్యలో రెగ్యులర్గా తాగితే చాలా మంచిదండి. లేదంటే అప్పుడప్పుడైనా తాగండి. ఇప్పుడైతే 1 అవర్ 1.5 అవర్ పెట్టానండి నేను బయట. అదైతే మొత్తం గట్టిగా అయిపోయింది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో. రిమూవ్ చేసుకోవడం అయితే ఈజీగా ఉంటుందండి. మనం చిన్న కటోరలో చేసినా కానీ వాటికి ఆయిల్ అప్లై చేయడం వల్ల కూడా సేమ్ ఇలానే వస్తాయండి. అవి కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోలో అయితే. ఇలా అయితే సోపులు అయితే వచ్చేసాయండి. దాన్ని నేను లైవ్గా చూపిస్తున్నాను చూడండి ఎంత నురుగగా వస్తుందో. షాప్లో కొనుక్కున్నప్పుడు మనం సబ్బులు తెచ్చుకుంటూ ఉంటాం కదండి, వాటి నుండి అయితే వాడినప్పుడు అయితే ఎలాంటి నురుగు అయితే వస్తుందో సేమ్ అలానే ఉంటుందండి. ఎటువంటి తేడా ఉండదు. ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సోప్ అనేది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.